లో స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భం ఇది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి భారతదేశ స్వేచ్ఛకు సార్వభౌమాధికారానికి ప్రతీకగా త్రివర్ణ పతాకం ఆవిష్కృతమై నేటితో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అంతేకాకుండా 1,20,00,000 జెండాలను ప్రభుత్వమే మన తెలంగాణ కార్మికుల చేతులతోనే తయారు చేయించి ప్రతి ఇంటికి ఉచితంగా అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్పందించిన తెలంగాణ ప్రజానీకం ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగరేయటంతో నేడు యావత్ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితమై మెరిసి మురిసిపోతున్నది. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవటం మనందరి బాధ్యత. భారత స్వాతంత్ర పోరాట చరిత్రని, ఆదర్శాలని, విలువలని నేటి తరానికి సవివరంగా తెలియజేయాలనే సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల పాటు భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను సమున్నతంగా నిర్వహిస్తున్నది. ఆగస్టు 8వ తేదీ ఉత్సవాల ఉద్ఘాటనను ఉత్తేజపూరితంగా జరుపుకున్నాం. ఈ నెల 22వ తేదీ వరకు దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను రాష్ట్రమంతటా జరుపుకుంటూ ఉన్నాం. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి మొదలుకొని వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు అర్పించి స్వాతంత్ర జ్యోతిని వెలిగించారు. స్వాతంత్రం నా జన్మహక్కని చాటిన లోకమాన్య బాలగంగాధర తిలక్, శాంతి అహింసలతో స్వతంత్ర పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మా గాంధీ, ఆజాద్ హింద్ ఫౌజును నడిపి సమర సేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగ ఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. స్వాతంత్ర పోరాటంలోనూ నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయాలు. భారత స్వాతంత్ర సముపార్జన కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో మన తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్ర నిర్వహించారు. తుర్రేబాజ్ ఖాన్, రామ్జీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పివి నరసింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వాతంత్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రజల పిలుపు మేరకు హైదరాబాదును సందర్శించిన గాంధీజీ తెలంగాణ ప్రజల సామరస్య జీవన శైలిని గంగా జమున తహజీబ్గా అభివర్ణించారు. అది మనకు గర్వకారణం. జాతీయోద్యమ స్ఫూర్తితో అహింసా మార్గంలో శాంతియుత పందాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటూ ఉన్నాం. స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. ప్రతి రంగంలోనూ యావత్తు దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది. తెలంగాణ ప్రజల ఆశీర్వాద బలం, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటూ ఉన్నది. నేడు దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్న బలీయమైన ఆర్థిక శక్తిగా మన తెలంగాణ రూపొందింది. సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ నేడు అన్ని రంగాలకు 24 గంటల పాటు అత్యుత్తమ విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆదర్శ రాష్ట్రంగా రూపుదాల్చింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో సతమతమైన తెలంగాణ నేడు స్వరాష్ట్రంగా
11.6% రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధి రేటుతో దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణగా అవతరించింది. ఇంటింటా నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని 100% గ్రామాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ. గ్రామీణ జీవన ప్రమాణాల్లో దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ. 12.1% ఉత్పత్తి రంగ వృద్ధి రేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ. ఐటీ రంగ ఎగుమతుల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 26.14% వృద్ధి రేటుతో అప్రతిహతంగా దూసుకుపోతున్న రాష్ట్రం మన తెలంగాణ. తెలంగాణకు హరితహారం పథకం సాధించిన ఫలితాలతో రాష్ట్రం ఎటు చూసినా ఆకుపచ్చదనంతో అలరారుతున్నది. 8 ఏళ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా రూపొందింది. రాష్ట్రం అవతరించిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం 62,000 కోట్ల రూపాయలు ఉండగా 2021 నాటికి 1,84,000 కోట్లకు పెంచుకోగలిగాం. అంటే 7 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్ర రాబడి 3 రెట్లు పెరిగింది. నేడు దేశంలోనే బలమైన ఆర్థిక సంపత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. గత 7 ఏళ్లుగా రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం SOTRలో 11.5% వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఇది మన రాష్ట్రానికి మనందరికీ గర్వకారణం. ఆషామాషిగానో అయాచితంగానో ఈ పెరుగుదల రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పాటించిన పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ, అడుగడుగునా ప్రదర్శించిన పారదర్శకత, అవినీతి రహిత పరిపాలన వల్లనే రాష్ట్ర ఆదాయ వనరుల్లో అనూహ్యమైన పెరుగుదల సాధ్యమయ్యింది. 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డిపి 5,05,849 కోట్ల రూపాయలు కాగా 21-22 నాటికి 11,48,115 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత 7 ఏళ్లలో రాష్ట్ర జీఎస్డిపి 127% పెరిగింది. అదే సమయంలో దేశం జీడిపి 90% మాత్రమే పెరిగింది. తెలంగాణ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే 27% అధికంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతికి ఇది ప్రబల నిదర్శనం. తలసరి ఆదాయం అనేది సగటు మనిషి ఆర్థిక ప్రగతికి సిసలైన గీటు రాయి. 2013-14లో సుమారు 1 లక్ష రూపాయలు మాత్రమే ఉన్న తలసరి ఆదాయం తెలంగాణ ప్రభుత్వ కృషి వల్ల 2021-22 నాటికి 2,75,000 రూపాయలకు పెరిగిందని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుత జాతీయ తలసరి ఆదాయం 1,50,000 రూపాయల కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం 84% అధికంగా ఉండటం మనందరం గర్వించాల్సిన విషయం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. ఇది అత్యంత శుభ పరిణామం. గత 7 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయం, దాని అనుబంధ రంగాల పరిమాణం 2.5 రెట్లు పెరిగింది. అదే సమయంలో పారిశ్రామిక రంగం 2 రెట్లు, సేవా రంగం 2.2 రెట్లు పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి గతం కన్నా రెట్టింపు స్థాయిలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మీద, వ్యవసాయ రంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో అత్యధిక అభివృద్ధి సాధ్యమయ్యింది. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ బిడ్డలు కనీస జీవన భద్రత కూడా కరువై చెట్టుకొకరు పుట్టకొకరైపోయారు. చెదిరిపోయిన తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కడుపులో పెట్టి చూసుకుంటూ సంక్షేమంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఖ్యాతి పొందింది. దీనికి కొనసాగింపుగా నేటి వజ్రోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాను. ఆసరా పథకంలో భాగంగా నేటి నుంచి మరో 10 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మందికి
ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కొత్తగా ఇచ్చే పెన్షన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పెన్షన్ల మొత్తం పెంచడమే కాకుండా లబ్ధిదారుల సంఖ్యను అత్యధికంగా పెంచడం ద్వారా మన తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల జీవితాలలో చెప్పుకోదగిన మార్పు రాలేదు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా వారి బతుకుల్లో ఒక మేరకు వెలుతురు ప్రసరించింది. కానీ ఆ తర్వాత గొప్ప ప్రయత్నం ఏదీ జరగలేదు. దేశంలో దళిత వర్గం పట్ల సామాజిక వివక్ష, అణిచివేత నేటికి కొనసాగుతున్నది. ఫలితంగా దళిత వాడలు వెనుకబాటుతనానికి చిరునామాలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. అనగారిన దళిత జాతి సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దళితుల జీవితాల్లో తరతరాలుగా నిండిన చీకట్లను చీల్చే కాంతి రేఖగా దళిత బంధు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నది. తెలంగాణలో దళిత బంధు పథకాన్ని ఒక సంక్షేమ పథకంగానే కాదు, ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటూ ఉన్నాం. యావత్ దళిత జాతి స్వశక్తితో స్వావలంబనతో జీవించాలనే వజ్ర సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బ్యాంకు లింకేజీ లేకుండా, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్ రూపంలో అందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తనకు నచ్చిన వచ్చిన పనిని లబ్ధిదారులు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. ఏ విషయంలోనూ ఎటువంటి ఆంక్షలు విధించకపోవడమే ఈ పథకం యొక్క గొప్పతనం. దళిత బంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్థిక సాయానికి అదనంగా లబ్ధిదారుల భాగస్వామ్యంతో దళిత రక్షణ నిధిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురైతే ఆ కుటుంబాన్ని తిరిగి ఆర్థికంగా నిలబెట్టడానికి ఈ నిధి దోహదపడుతుంది. దళితులు వ్యాపార రంగంలోనూ పైకి ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకునే లాభదాయక వ్యాపారాలలో దళితులకు 10% రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ దశల వారీగా దళిత బంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. గత ఏడాది దళిత బంధు ద్వారా దాదాపు 40,000 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున 1,70,700 కుటుంబాలకు అందివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ఏడాది బడ్జెట్లో దళిత బంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. తద్వారా మొత్తం 2 లక్షల కుటుంబాలకు దళిత బంధు ప్రయోజనాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 11,24,684 మంది ఆడపిల్లల పెళ్లిలకు 1,116,000 రూపాయల చొప్పున 9,716 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదే. సమైక్య రాష్ట్రంలో అమలైన వివక్షాపూరిత విధానాల వల్ల తెలంగాణ గ్రామీణ ప్రజల జీవిక దెబ్బతినిపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టి బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. గ్రామీణ వృత్తులను ప్రోత్సహించడం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. గొల్ల కుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేస్తున్నది. దీంతో గొల్ల కుర్మల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకున్నది. గొర్రెల పెంపకంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నేడు రాష్ట్రంలో గొల్ల కుర్మలు కలిగి ఉన్న గొర్రెల సంఖ్య 1,91,00,000. దీంతో మాంసోత్పత్తి పెరిగి రాష్ట్రంలో పింక్ రెవల్యూషన్ చోటు చేసుకుంది. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్రంలోని జలాశయాల్లో చేప పిల్లలను వదలడంతో బ్లూ రెవల్యూషన్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 25,782 కోట్ల మత్స్య సంపద సృష్టించబడింది. గౌడ సోదరుల సంక్షేమం కోసం ప్రభుత్వం చెట్ల పన్నును
బకాయిలతో సహా రద్దు చేసింది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో 15% రిజర్వేషన్ కల్పించింది. దోబీఘాట్లకు, లాండ్రీలకు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తూ ఉన్నది. వివిధ వృత్తులకు ప్రేరణనిస్తూ ఆయా వర్గాల వారి ఆదాయం గణనీయంగా పెరిగేందుకు దోహదపడుతూ ఉన్నది. స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంలో జాతీయ చేనేత దినోత్సవం నాటి నుండి నేతన్నకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. చేనేత కార్మికులు ఎవరైనా విధివశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అందజేస్తుంది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యుత్తు కోతలతో, పవర్ హాలిడేలతో భయంకరమైన బాధలు అనుభవించింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ నేడు చరిత్రకెక్కింది. యావత్తు భారతదేశంలో కరెంటు కోతలు విధించని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందించడం ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యపడిన అద్భుతం. వ్యవసాయానికి ఉచితంగా, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. విద్యుత్ రంగంలో ఈ సమూలమైన మార్పులు తేవడం వల్లనే అద్భుతమైన విజయం సాధ్యమైంది. తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110 యూనిట్లు కాగా ఇప్పుడు అది 2012 యూనిట్లకు పెరిగింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు తమ చేతగానితనంతో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది మంది బిడ్డలు ఫ్లోరైడ్ నీళ్లు తాగడం వల్ల బొక్కలు వంకరపోయి నరకయాతన పడ్డారు. ఈ బాధల నుంచి విముక్తిని డిమాండ్ చేస్తూ ఉద్యమ కాలంలో నల్లగొండ నగారా పేరుతో కార్యక్రమం తీసుకొని స్వయంగా నేనే పోరాటం చేశాను. నల్లగొండ బిడ్డల దుఃఖాన్ని వివరిస్తూ చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ అనే పాటను కూడా నేనే స్వయంగా రాశాను. ఒకనాడు గుక్కడి నీళ్ల కోసం మైళ్లు నడిచి పడరాని పాటలు పడ్డ తెలంగాణ నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను నల్లాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నది. మిషన్ భగీరథతో 100% ఆవాసాలకు మంచినీరు అందించడంతో తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా కొనియాడింది. అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తి చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా వ్యవసాయ స్థిరీకరణను సాధించడం ద్వారా తెలంగాణ భారతదేశ వ్యవసాయ రంగంలోనే అపురూపమైన ఘట్టాన్ని ఆవిష్కరించిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు దండగాని ఈసడించిన వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పండగగా మార్చింది. బకించంద్రుడు వందే మాతర గీతంలో పేర్కొన్న సుజలాం సుఫలాం సస్యశ్యామలాం అన్న భావనను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసి చూపించింది. సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలతో బీడుబడిన పాడుబడిన స్థితి నుంచి బయటపడడమే కాకుండా నేడు మన రాష్ట్రం సుజల సుఫల సస్యశ్యామల తెలంగాణగా ఆవిర్భవించింది. దేశంలో కనీవిని ఎరగని విధంగా, కలలోనైనా ఊహించని విధంగా రైతు రుణమాఫీ, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, రైతు బంధు, రైతు బీమా పథకాలు, వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితిల ఏర్పాటు, ఒకటా రెండా అనేక అద్భుతమైన పథకాలను, సంస్కరణలను తీసుకొచ్చింది. రైతులకు ఛార్జీలు లేకుండా కరెంటును, పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. 2014-15లో తెలంగాణ మొత్తం సాగు విస్తీర్ణం 1,34,00,000 ఎకరాలైతే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నెలకొల్పిన ఉత్తేజం వల్ల 21 నాటికి 2,15,00,000 ఎకరాలకు పెరిగింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 57,880 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించే అవసరం లేకుండా రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చరిత్రాత్మక రైతు బంధు పథకం విశ్వ వేదిక మీద సైతం ప్రశంసలు అందుకున్నది. ఐక్యరాజ్య సమితి రైతు బంధు పథకాన్ని అత్యుత్తమ పథకంగా కొనియాడింది. తెలంగాణ రైతులకు ఎనలేని ధీమా ప్రభుత్వం అందిస్తున్న రైతు బీమా 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో రైతులతో పాటు వారి కుటుంబాల సంక్షేమాన్ని భద్రతను సైతం ఆలోచించిన ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు, దఫ్తర్కు పోవాల్సిన అవసరం లేదు. అరగుంట భూమి ఉన్న రైతుకు కూడా 5 లక్షల రూపాయల జీవన బీమా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. రైతు మీద పైసా భారం లేకుండా ప్రీమియం మొత్తం 100% ప్రభుత్వమే చెల్లిస్తున్నది. గతంలో మరణించిన రైతు కుటుంబాలకు సభ్యులు దరఖాస్తు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించిన వారు లేరు. తెలంగాణ ప్రభుత్వం రైతు బీమాను అమల్లోకి తెచ్చిన తర్వాత మరణించిన రైతు కుటుంబానికి 10 రోజుల వ్యవధిలోనే 5 లక్షల రూపాయల బీమా మొత్తం అందజేయబడుతున్నది. రైతు బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు 84,945 రైతు కుటుంబాలకు 4,247 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించింది. మానవీయ పరిపాలనకు నిజమైన నిదర్శనంగా ఈ పథకం నిలిచిందని నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేయడం, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో 2021 నాటికి తెలంగాణ ప్రభుత్వం 1 కోటికి పైగా ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది. సాగునీటి రంగ చరిత్రలో ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత భారీ ఆయకట్టును సృష్టించడం మునుపెన్నడూ జరగనటువంటి అద్భుతం. 2014లో తెలంగాణలో 68 లక్షల టన్నుల వరి ధాన్యం పండితే ప్రభుత్వం కల్పించిన వివిధ సౌకర్యాల వల్ల నేడు సుమారు 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతున్నది. పంజాబ్ తర్వాత దేశంలో అత్యధికంగా వరిని పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించింది. 11.6% వ్యవసాయ వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. మన జీఎస్డీపీలో 18.6% వ్యవసాయ రంగం నుంచే సమకూరుతున్నదని నేను సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల విద్యకు అమితమైన ప్రాధాన్యతను ఇచ్చింది. దేశంలో అత్యధికంగా గురుకులాలు కలిగిన ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన పేద వర్గాల పిల్లలు ఈ గురుకులాల్లో శిక్షణ పొంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభా పాఠవాలను చాటుకుంటూ ఉన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా ధీటుగా బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతుల కల్పనను పెద్ద ఎత్తున చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయల వ్యయంతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నది. రాష్ట్రంలో కొత్తగా మహిళా మరియు అటవీ విశ్వవిద్యాలయాలను నెలకొల్పబోతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలలోని 5,111 అంగన్వాడీ మినీ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇటీవలనే నిర్ణయం తీసుకున్నది. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా మనం గొప్ప పురోగతిని సాధించాం. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల పల్లెలు మురికి కూపాలుగా తయారయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలు పట్టుబట్టి జట్టుగట్టి చేసిన ప్రయత్నంతో గ్రామాలు పరిశుభ్రతతో పచ్చదనంతో సకల మౌలిక వసతులతో కలకలలాడుతూ ఉన్నాయి. నేడు మన పల్లెల్లో తోవకు ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతాలు పలుకుతూ ఉన్నాయి. సుందరమైన పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతూ ఉన్నాయి. నేడు ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టరు ట్రాలీ ట్యాంకర్ను కలిగి ఉన్నది. డంప్ యార్డు వైకుంఠ ధామం వంటి చక్కని మౌలిక వసతులు సమకూర్చబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం మనందరికీ గర్వకారణం. మన పల్లెల ప్రగతి ప్రమాణాలతో పోల్చితే దేశంలో ఏ రాష్ట్రం కూడా మన దరిదాపులో లేదు. పల్లెలను ఇంత అపురూపంగా తీర్చిదిద్దిన గౌరవ సర్పంచులకు, అదేవిధంగా పట్టణాల్లోనూ పరిశుభ్రతను పచ్చదనాన్ని మెరుగుపరిచిన
మున్సిపల్ చైర్మన్లకు, అధికారులకు, అనధికారులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. అటవీ సంపద హరించుకుపోయింది. ఆకుపచ్చదనం కరువైపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మానవ మహాప్రయత్నం తెలంగాణకు హరితహారం పథకాన్ని ప్రారంభించుకున్నాం. హరితహారం ద్వారా చేసిన కృషి అద్భుతమైన ఫలితాలు సాధించింది. అడవుల పునరుద్ధరణ నిరంతరం జరుగుతుండటంతో సుందర వనాలు రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలన చూసినా పచ్చదనం కనువిందు చేస్తూ ఉన్నది. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పింది. దేశంలో అత్యున్నతమైన వైద్య సేవలు అందించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో మౌలిక వసతులను సంపూర్ణంగా మెరుగుపరిచింది. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్లను నెలకొల్పడం జరిగింది. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లోని అన్ని బెడ్స్ను ఆక్సిజన్ బెడ్స్గా మార్చడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 56,000 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్ నగరవాసులతో పాటు ఇరుగు పొరుగు జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా నగరం నలుచెరుగుల 4 టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నది. నిమ్స్ ఆసుపత్రిలో ఇప్పుడున్న 1500 పడకలకు అదనంగా మరో 2000 పడకలు ఏర్పాటు జరుగుతూ ఉంది. వరంగల్ నగరంలో అధునాతన వసతులతో 2000 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి అమలు పరుస్తూ ఉన్నది. హైదరాబాద్ నగరంలోని పేదల ఆవాసాలలో నెలకొల్పిన బస్తీ దవాఖానాలు చక్కని సేవలు అందిస్తూ ఉన్నాయి. వీటి స్ఫూర్తితో పల్లె దవాఖానాలు ఏర్పాటవుతూ ఉన్నాయి. కేసీఆర్ కిట్స్, ఆరోగ్య లక్ష్మి తదితర పథకాల అమలు వల్ల వివిధ ఆరోగ్య సూచీలలో మన రాష్ట్రం అద్భుతమైన పురోగతిని సాధించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 2014లో 30% మాత్రమే ఉండేది. ఇప్పుడు అది 52% పెరిగింది. ప్రసూతి మరణాల రేటు 2014లో ప్రతి 1,00,000 ప్రసవాలకు 92గా ఉండేది. 2021 నాటికి అది 56కు తగ్గింది. అదేవిధంగా ప్రతి 1000 జననాల్లో శిశు మరణాల రేటు 2014లో 39గా ఉండేది. 2021 నాటికి అది 21కి తగ్గింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మరో మానవీయమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్న కిడ్నీ పేషెంట్లకు సైతం ఇక నుంచి ఆసరా పెన్షన్ అందజేయబడుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,32,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసుకుంటూ ఉన్నాం. ఉద్యోగాలు తెలంగాణ అభ్యర్థులకే 95% దక్కే విధంగా లోకల్ కేడర్ వ్యవస్థను రూపొందించుకున్నాం. దీనికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను రాష్ట్రం సాధించగలిగింది. తెలంగాణలో నెలకొన్న సర్వమత సామరస్య భావనను ప్రతిబింబిస్తూ బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ పండుగల సందర్భంగా కొత్త బట్టలు పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నది. అన్ని మతాలకు సమాన గౌరవాన్ని అందజేస్తూ ఉన్నది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మరింత పటిష్టంగా అమలు కావడం కోసం ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించుకున్నాం. ఈ సెంటర్ ఏర్పాటుతో సురక్షిత రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి ఇనుమడించింది. పోలీస్ శాఖలో అత్యాధునిక సాంకేతిక విప్లవానికి ఈ సెంటర్ నాంది పలికింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 10 లక్షల సీసీ కెమెరాల దృశ్యాలను ఈ సెంటర్ నుండే వీక్షించవచ్చు. ఈ సెంటర్లో ఏర్పాటైన మల్టీ ఏజెన్సీస్ ఆపరేషన్స్ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని శాఖల ప్రతినిధులు ఒకేసారి కూర్చొని కెమెరాల ద్వారా అన్ని రకాల పరిస్థితులను పర్యవేక్షించవచ్చు. ప్రకృతి ఉత్పాతాలు, ఇతర విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ సెంటర్ సమాచార సమన్వయానికి, సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పోలీసింగ్ వ్యవస్థను కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో దేశానికే దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగింది. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన ఫలితాలను సాధించింది. పరిశ్రమల స్థాపనకు అత్యంత సులభతరంగా అనుమతులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం కావడంతో తెలంగాణకు జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో పవర్ హాలిడేలతో పారిశ్రామికవేత్తలు సైతం ధర్నాలకు దిగే దుస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాతో పారిశ్రామిక రంగ అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కార్మికులకు ఉపాధి పెరిగింది. సుస్థిర ప్రభుత్వం పరిడవిల్లుతున్న శాంతి భద్రతలు పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో తెలంగాణ పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. పారిశ్రామిక రంగంలో ఈ 8 ఏళ్లలో 2,32,111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి వచ్చాయి. 16,50,000 పారిశ్రామిక ఉద్యోగాల కల్పన జరిగింది. ఐటీ రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్నది. 1,500కు పైగా పెద్ద చిన్న ఐటీ పరిశ్రమలు నేడు హైదరాబాద్లో కొలువై ఉన్నాయి. ఐటీ రంగ ఉద్యోగుల సృష్టిలో మన రాష్ట్రం కర్ణాటకను అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంలో తెలంగాణ ఐటీ పరిశ్రమ 1,55,000 ఉద్యోగాలు అందించి రికార్డు సృష్టించింది. ఐటీ రంగంలో మొత్తంగా 7,80,000 ఉద్యోగాల కల్పన జరిగింది. 2014లో ఐటీ ఎగుమతుల విలువ కేవలం 57,258 కోట్ల రూపాయలు మాత్రమే. 2021 సంవత్సరంలో తెలంగాణ ఐటీ రంగ ఎగుమతుల విలువ 1,83,569 కోట్ల రూపాయలకు చేరుకుందంటే అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. గత సంవత్సరం ఐటీ రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధి రేటు 17.20% ఉండగా తెలంగాణ వృద్ధి రేటు 26.14%. ఇది తెలంగాణ ఐటీ రంగంలో సాధించిన గొప్ప ప్రగతికి నిదర్శనం. ఇటీవలనే ప్రభుత్వం హైదరాబాద్లో ప్రారంభించిన టీ హబ్ 2.0 ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆవిష్కరణల కేంద్రంగా నిలిచింది. మన తర్వాత ఫ్రాన్స్ దేశం 2వ స్థానంలో ఉంది. భారతదేశంలోనే అతి ఎక్కువ ఆఫీస్ స్పేస్ను కల్పిస్తున్న రాష్ట్రంగా మన తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తున్నదని అవగాహన రాహిత్యంగానూ కుట్రపూరితంగానూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం 2019-20 సంవత్సరానికి రాష్ట్రాల అప్పుల మొత్తం విలువ 2,25,450 కోట్ల రూపాయలు. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికే సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు 75,577 కోట్ల రూపాయలు. అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు 1,49,873 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ రుణ మొత్తాన్ని ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి మౌలిక వస్తువుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించింది. జీఎస్డీపీలో రుణ నిష్పత్తి పరిశీలిస్తే దేశంలోని 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు మన రాష్ట్రం కన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయి. జీఎస్డీపీలో మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23.5% కాగా జీడీపీలో దేశం అప్పుల నిష్పత్తి 50.4%. ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్ఆర్బిఎం చట్ట పరిమితుల్లోనే ఉన్నాయి. ఈ వాస్తవాన్ని గమనించకుండా బురద జల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కేంద్ర రాష్ట్రాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతి రథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారు. అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ గద్దె మీద కూర్చున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నది. కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతూ ఉన్నది. కేంద్ర పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి
న్యాయబద్ధంగా 41% వాటా రాష్ట్రాలకు రావాలి. కేంద్రం ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నది. దీని ద్వారా రాష్ట్రాలకు 2022-23లో రావాల్సిన ఆదాయంలో 11.4% ఆదాయానికి గండి పడుతున్నది. అంటే రాష్ట్రాలకు 41% వాటా రావాల్సిన చోట 29.6% మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తూ ఉన్నది. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తూ ఉన్నది. రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం పరిమితిలో తీసుకునే రుణాల మీద సైతం కేంద్రం కోతలు విధిస్తున్నది. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతున్నది. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలు చేస్తూ ఉన్నది. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నది. రైతు వ్యతిరేకమైన నల్ల చట్టాలను కేంద్రం ఈ విధంగానే రుద్దాలని చూసింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం తిరగబడటంతో తోక ముడిచింది. రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టిన రైతుల మీద విచక్షణ రహిత హింసను ప్రయోగించడమే కాకుండా వారిని దేశద్రోహులుగా చిత్రించే ప్రయత్నానికి సైతం కేంద్ర సర్కారు ఒడిగట్టింది. చిట్ట చివరికి రైతుల పోరాటానికి తలవొగ్గి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నది. స్వయంగా దేశ ప్రధానే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని శ్మశాన వాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతున్నది. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయం. కేంద్ర సర్కారు నిర్వాహకం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోతూ ఉన్నది. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమవుతూ ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైకల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజించే ఎత్తుగడలకు పాల్పడుతూ ఉన్నారు. జాతి నిర్మాతలైన ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా భిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన భారత సమాజంలో పరస్పర విశ్వాసం, ఏకత్వ భావన పాదుకున్నాయి. తరతరాలుగా భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే ఫాసిస్టు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ దుర్మార్గాన్ని చూసి ఖచ్చితంగా స్వతంత్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నది. నేడు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే వెకిలి మకిలి ధోరణులు చేసుకుంటూ ఉన్నాయి. మన రాష్ట్రంలోనూ మత చిత్తు రేపాలని, శాంతి సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలని, తద్వారా అభివృద్ధిని ఆటంకపరచాలని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో మేధావి లోకం, యువకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ సుదీర్ఘకాలం అనేక సంక్షోభాల్లో చిక్కి కొట్టుమిట్టాడిన విషయం మనకు తెలుసు. ఈ 8 ఏళ్లుగానే కోలుకొని కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతూ వస్తున్నది. ప్రశాంతంగా ప్రగతి పథంలో పయనిస్తున్నది. ఈ కీలక సమయంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సకల జనులను విశ్వాసంలోకి తీసుకుంటూ ముందుకు నడిపించాలి. ఈ గురుతర బాధ్యత నేడు ముఖ్యమంత్రిగా నాపైన, నా తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది. పూజ్య బాపూజీ ప్రశంసించిన గంగా జమున తహజీబ్ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఎచ్చట మనస్సు నిర్భయంగా ఉండగలదో, ఎచ్చట మనిషి ఆత్మవిశ్వాసంతో తల ఎత్తుకు తిరగగలడో, ఎచ్చట జ్ఞానానికి ఎట్టి ఆటంకం ఉండదో, ఎచ్చట లోకైన ఇరుకైన అడ్డుగోడలతో చిన్న గదులుగా చీలిపోదో, ఎచ్చట మనస్సు నిత్యం విశాల ఆశయాలను అన్వేషిస్తూ కార్యాచరణతో ముందుకు సాగిపోతుందో, అటువంటి స్వేచ్ఛాధామమైన భూతల స్వర్గంలో నా దేశాన్ని మేల్కొలుపు తండ్రి అని విశ్వకవి రవీంద్రుడు
భగవంతునికి చేసిన ప్రార్థనలోని ఉదాత్త విలువలను మనం మళ్లీ మళ్లీ మననం చేసుకుందాం. భారతదేశ సహజీవన సౌభ్రాతృత్వ విలువల పరిరక్షణ కోసం మనం మరొక్కసారి ప్రతినబూనుదాం. స్వాతంత్ర ఉద్యమ ఆశయాలను కాపాడుకోవడానికి కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో 61 పతకాలను సాధించిన భారత క్రీడాకారులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రానికి 6 పతకాలను సాధించి పెట్టిన తెలంగాణ క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. యావత్తు తెలంగాణ ప్రజలకు మరోసారి స్వాతంత్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. భారత